రైట్, ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ప్రారంభించేద్దాం. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, జీవాధిపతి, వందనాలు చెల్లిస్తున్నాను. అధిక బల శక్తి సంపన్నవంతుడా, ఆది సంబూతుడా, నీకు స్తోత్రం. శ్రీనివాస సత్రం సంఘంలో నాయన ఈ 2026 సంవత్సరంలో మొదటి కుటుంబ ప్రార్థన నీ బిడ్డలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. అయా బిడ్డలు కృపాను బట్టి స్తోత్రం, దినక్కను బట్టి స్తోత్రం, ప్రభు కుమారుని బట్టి స్తోత్రం, ఎస్తేరుని బట్టి స్తోత్రం, వాళ్ళకి ఇచ్చిన పిల్లలను బట్టి స్తోత్రం, వాళ్ళకి ఇచ్చినటువంటి నాయన కుటుంబాన్ని బట్టి స్తోత్రం, వాళ్ళకి ఇచ్చినటువంటి నాయన తండ్రి చేస్తున్న పని పాటలను బట్టి నీకు స్తోత్రం. అన్ని విషయాల్లో నీ బిడ్డలని దీవించని బలపరచాలి. ఈ కుటుంబ ప్రార్థనకు వచ్చిన కాకువారిపాలెం బిడ్డలు, నైనా గంగనపాలెం బిడ్డలు, ఉత్తనీళ్ళూరు బిడ్డలు, స్థానిక సంఘ బిడ్డలు అందరూ కూడా మీరు దీవించి బలపరిచి ఆశీర్వదించమని, ఈ కుటుంబానికి కావలసిన మాటలు నా తండ్రి ఈ దినమందు ఎంతమంది ఈ మాటలు వింటున్నారు వారందరికీ కావలసిన మాటలు మీరే మాట్లాడి మీరే మా ద్వారా మహిమ తెచ్చుకోనమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవలన్నీ నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇటు పెడతా డ్రమ్ ఇటు పెట్టు. దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం చూద్దాం. ఇంకా మంచిది, ఈయన ఇప్పుడు పాట పాడేటప్పుడు ఇంకా బాగుంటుంది. పైన పైన రైట్, స్తోత్రం. దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు మనం చదువుదాం. 14 నుంచి 16 వచనాలు. అయితే సియోను ఉన్నవి. దేవుడు ఈ మాటను మనందరి వినికిడిలో దీవించును గాక. ఈ మాట ద్వారా దేవాది దేవుడు మనందరితో మాట్లాడును గాక. హల్లెలూయా. దేవుడు నిరాశలో ఉన్నటువంటి ప్రజలకు చెప్తున్నటువంటి ఒక అమూల్యమైన మాట. పిల్లలారా జాగ్రత్తగా వినండి. మనిషి జీవితంలో కొన్నిసార్లు నిరాశలు వస్తాయి. అంటే మనం అనుకునింది జరగనప్పుడు, మనకు అవసరాలు తీరేటువంటి దారి కనబడినప్పుడు మనుషులకి నిరాశ వస్తుంది. ఇంకేముందలే అన్నట్టుగా మనుషులకు ఉన్నటువంటి ఈ నిరాశ వచ్చినటువంటి ఆ స్థాయిలో మనిషి ఏమనుకుంటాడంటే, మనుషులే కాదు నాకు సహాయం చేస్తున్నది, కనీసం దేవుడు కూడా నాకు సహాయం చేయడం లేదు, దేవుడు కూడా నన్ను మర్చిపోయాడు. మనుషులే కాదు నన్ను మర్చిపోయింది, దేవుడు కూడా మర్చిపోయాడు అని అంటుంటారు. నానా, ఎప్పుడన్నా మీ దృష్టికి నేను చెప్పిన ఈ మాట వచ్చుంటదా వచ్చుండదా? మనుషులే కాదు మమ్మల్ని మర్చిపోయింది, దేవుడు కూడా మర్చిపోయాడు వచ్చుంటది. ఎందుకంటే నిరాశ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఇలాంటి మాటలు మాట్లాడతాం. అలాంటి నిరాశ వచ్చినటువంటి సమయాల్లో దేవదేవుడు అంటున్నాడు అమూల్యమైన మాట. ఏంటంటే, నేను ఒక్కొక్క వచనాన్ని చదువుతున్నాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. 14వ వచనం. అయితే సియోను, యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నిన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. దేవుడంట విడిచిపెట్టేశాడని, దేవుడంట మరిచిపోయాడని అనుకుంటున్నది. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంట? విడిచిపెట్టేశాడంట. చెప్పండి చెప్పండి. దేవుడు ఏం చేశాడంట? మరిచిపోయాడంట. దేవుడు విడిచిపెట్టేశాడు, మరిచిపోయాడంట, అనుకుంటున్నది. ఇప్పుడు దానికి ఆన్సర్ దేవుడు చెప్తాడు చూడండి. 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? దేవుడు వేసిన ప్రశ్న. ఒక స్త్రీ తన బిడ్డను ఎప్పుడైనా సరే మరిచిపోతాదా అని దేవుడు అడుగుతున్నాడు.
హల్లెలూయా. చెప్పండి చెప్పండి, హల్లెలూయా. మరిచిపోతాడా? దేవుడు వేసిన ప్రశ్న. ఇప్పుడు మీరు చెప్పండి, మర్చిపోద్దా? మర్చిపోద్దా? ఒక తల్లి తన బిడ్డని మర్చిపోద్దా? ఏదో 1 నిమిషం 2 నిమిషాల్లో మరస్తారు, మరవరా? మర్చిపోయిన తర్వాత మళ్ళీ గబక్కని గుర్తు వచ్చేసింది, అయ్యో నా బిడ్డ ఎటుపోయాడు ఎత్తుక్కుంటారు. 1 నిమిషం 2 నిమిషాలు మర్చిపోతుంది తల్లి కూడా. ఎందుకంటే ఆ పనిలో పడిపి కూర వండడం, గిన్నెలు తాగడం, కూడండం, అవునా కదా? లేదా తటకన ఫోన్ వచ్చిందంటే ఫోన్లో పడిపోవడం, అరే ఎట్టుకున్నాడు బిడ్డ అని కాసేపు మర్చిపోతుంది. దేవుడు అంటాడు, వారైనా మరుచుదురు గాని నేను మరవను. మన దేవుడు అంటున్నాడు, ఆయనంట మనల్ని మరిచిపోడంట. స్తోత్రము. ఒక తల్లి తన బిడ్డను మరిచినా గాని నేను మరవను. మీకు ఒక మాట చెప్పాలి, ఇక్కడ ఈ సృష్టిలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి. అన్ని ప్రేమల్లోకి నెంబర్ 1 ప్రేమ, మొదటి ప్రేమ ఎవరిది? ప్రేమ అంటే తల్లి ప్రేమ. ఎవరిది ప్రేమ? చెప్పాలి, ఎవరిది ప్రేమ? నమ్ముతారా నేను చెప్పిన మాట? నమ్మరా? అన్ని ప్రేమల కంటే మిన్నైన ప్రేమ ఏదన్నా ఈ లోకంలో ఉందా అంటే ఎవరి ప్రేమ అది? తల్లి ప్రేమే. ఎప్పుడైనా ఈ మాట విన్నారా మీరు? తెలుగు సామెత, తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిని ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు కదా? ఇలా ఇప్పుడా ఇంకొక సామెత విన్నారా మీరు? తల్లిని మించిన దైవం లేరంట. ఇప్పుడు తల్లి నెంబర్ 1. ఎందుకంటే 9 మాసాలు మనల్ని మోసింది, మనల్ని కనింది, మనల్ని పెంచింది, మనల్ని పెద్ద చేసింది. అందుకని తల్లిని మించిన దైవం లేదంట లోకంలో ఉన్న సామెతలు. ఆ మధ్యన ఒక వీడియో నేను చూస్తా ఉంటే, ఆ వీడియోలో ఒక మంచి మాట చెప్పారు, నాకు భలే నచ్చింది. ఈ మాట చెప్తే తల్లులుగా ఉన్నటువంటి వాళ్ళు సంతోషపడతారు, భార్యలుగా ఉన్న వాళ్ళు తిట్టిపోసుకుంటారు. అయినా ఇబ్బందిలా చెప్పేస్తున్నా. ఏంటి ఆ మాట అంటే, దేవుడంట ప్రతి ఇంట్లో ఉండలేడని తల్లిని పెట్టాడంట. అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చూసుకోవడానికి. అంటే దేవుడు ప్లేస్లో, అంటే నేను అన్ని చోట్ల ఉండలేను కదా అన్నట్టుగా. అంటే మామూలు వీడియోలో మాట నేను చెప్తున్నా. దెయ్యం అంట నేను అన్ని చోట్ల ఉండలేనని చెప్పేసి భార్యని పెట్టిందంట ఇంట్లో. అర్థం కాలేదా? దేవుడు అన్ని చోట్ల ఉండలేడని తల్లిని పెడితే దెయ్యం ఏం చేసింది? నేను అన్ని చోట్ల ఉండలేను కదా, నేను కూడా ఒక్కొక్క ఇంట్లో. అందుకని ముద్దుగా చాలా మంది పిలుచుకోవాలనుకుంటారు, ఏమని? భార్యని. మా దెయ్యం చిన్న దెయ్యం. తప్పుగా అనుకోబాకండి, నేను చూసిన వీడియో. నేను ఏం చెప్తున్నానంటే, లోకంలో ఎన్ని ప్రేమలు ఉన్నా సరే తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ లేదు. నేను చాలా జాగ్రత్తగా వినండి మీరు ఈ మాట. సృష్టిలో ఉన్న ఏ తల్లి అయినా సరే తన బిడ్డ మీద ప్రేమను చూపిస్తుంది. ఉదాహరణకి మనిషే కాదు, కోడి పెట్ట తన బిడ్డని సాగదా? దానికి ఒక ఒడ్లి గింజ దొరికిందనుకో, ఒక బీపి గింజ దొరికిందనుకో, ఏం చేస్తుంది? అది తింటదా? తినదు. ఏం చేస్తుంది? బిడ్డని పిలుస్తుంది, కుక్క అని దాని భాషలో. అంతే కదా? భాష కదా, కోడి భాష. దాని భాషలో పిలుస్తుంది. పిలిచి ఏం చేస్తుందంటే, నాను ఆ బీపి గింజ పూర్తిగా కూడా మింగలేదు అది. ఆ పిల్ల అంటే చిన్ని పిల్ల కదా, అందుకని ఏం చేస్తుంది అంటే ముక్కుతో ఎంచుతుంది. నేను చూసా, ముక్కుతో ఇంచుతుంది. ఇంచి అక్కడ పెడితే ఇంచిన దాన్ని, అంటే వాళ్ళ తల్లి ఇంచిన దాన్ని ఆ బిడ్డ తింటుంది. అసలు ఎంత బాగుందో చూడండి ఆ ప్రేమ. హల్లెలూయా.
హల్లెలూయా. సృష్టిలో ఉన్న సమస్త జీవరాశుల్లో ప్రేమ ఉంది. తల్లిగా ఉండేటువంటి ఏ జీవరాశులైనా మనకు దగ్గరలో అందరూ చూడాల్సినటువంటి ఒక స్థలం ఉంది. ఏంటి ఆ స్థలం అంటే దాని పేరు నేలపట్టు. మనకు దగ్గరలోనే ఉంది నేలపట్టు. ఏముందయ్యా నేలపట్టు, ఎందుకు అందరూ చూడాలి చూసే స్థలం అని అంటున్నానంటే, అక్కడ ఏమి ఉండవు, పక్షులు ఉంటాయి అంతే. పక్షులు, నేలపట్టు పక్షులు కేంద్రం అన్నమాట. ఈ పక్షుల్లో ఒకసారి నేను ఆ వీడియో చూస్తా ఉన్నా, వాళ్ళు అక్కడ చూపిస్తా ఉండేటప్పుడు ఒక పక్షి పేరు చెప్పారు, సరిగా ఆ పేరు గుర్తు రావడం లే. ఆ పక్షి అంట బిడ్డలకు పెట్టేదానికి చేపలు దొరకకపోతే, బిడ్డలకు పెట్టేదానికి ఆహారం దొరకకపోతే తన రెక్కలు నీట చాచి ఉంటదంట ఆ బిడ్డల మీద. ఆ బిడ్డలు ఏం చేస్తాయంటే తన తల్లి రక్తాన్ని పూడ్చుకొని తాగుతాయంట. అంటే తన రక్తాన్ని ఇస్తుంది చూడండి ఆ తల్లి పక్షి, బిడ్డలకి తన రక్తాన్ని ఇస్తుంది చూడండి. బాబా అసలు నేను దాన్ని చూసినప్పుడు ఈ లోకములో ఎన్ని ప్రేమలు ఉన్నా సరే, చెప్పండి, తల్లి ప్రేమ కంటే మిన్నైన ప్రేమ లేదు. తల్లులు ఉన్నటువంటి వాళ్ళందరూ సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే ఆ ప్రేమ నోచుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు భూమి మీద. నేను అందుకే చెప్తున్నాను, దేవుడు అంటున్నాడు తల్లి ప్రేమ ఎంత మిన్నైన ప్రేమ అయినా సరే, ఎంత అమోఘమైన ప్రేమ అయినా సరే, ఆ తల్లి అయినా ఒక్కొక్కసారి, నేను చెప్పానుగా, 1 నిమిషం 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు బిడ్డను మర్చిపోవచ్చేమో గాని దేవుడు అంటున్నాడు నేను మరువను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన ఏం చేయడంట, నేను గట్టిగా చెప్పాలి, నేను మరవను. నీ తల్లైనా కొన్నిసార్లు నేను మర్చిపోద్దేమో కానీ నేను మరువను అంటున్నాడు దేవుడు. ఈరోజు ప్రభు కుమార్ కుటుంబం లేకపోతే కృపన్న కుటుంబంలో దేవదేవుడు చెప్తున్నాడు, ఇక్కడ వచ్చిన మీ అందరితో చెప్తున్నాడు, ఈ ప్రసంగం వింటున్న అందరితో చెప్తున్నాడు, దేవుడు నిన్ను మర్చిపోయాడని అనుకుంటున్నారేమో, దేవుడు నిన్ను విడిచిపెట్టేసాడని అనుకుంటున్నారేమో. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, ఆయన నిన్ను మర్చిపోడు. తల్లి అయినా బిడ్డనేమో మర్చిపోద్దేమో గాని నేను మరవనంటున్నాడు దేవుడు. ఆ దేవుడు ఏం చేయడంట, నేను మరవను. అసలు ఎంత అద్భుతమైనటువంటి మాట, అసలు ఎంత అమూల్యమైనటువంటి మాట ఒకసారి మనం గమనించాలా. రైట్. మరిచిపోవడం అనేది సర్వసాధారణంగా మనుషుల్లో మనకు కనబడుతుంది. అంటే మనలో కనబడుతుంది. కనబడదా కనబడరా? నేను ఒక చిన్న మాట చెప్తా. ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు డబ్బుల కోసం మన దగ్గరకు వచ్చారనుకో, అప్పుడు మనం గుర్తొస్తాం. డబ్బుల కోసం మనం గుర్తొస్తాం. మన దగ్గరకు వచ్చారనుకో మన ఇంటి చుట్టూరు తిరగరా? మరి చెప్పండి తిరగరా? దేనికోసం తిరిగారు? డబ్బుల కోసం తిరిగారు. ఆ డబ్బులు నువ్వు ఇచ్చేసావు. ఇప్పుడు ఎవరు చుట్టూ తిరుగుతారు? డబ్బులు ఇచ్చినోడు డబ్బులు తీసుకున్నవాడు చుట్టూ తిరగాల. ఈ మధ్యన మా పాస్టర్ గారు ఒక ఉన్నాడు, ఆయన పేరు మనకి ఎందుకులే పాపం చెప్పడం, రికార్డింగ్ అవుతుంది కాబట్టి. మన దగ్గరలో ఒక ఆయన ఉన్నాడు పాటలో. రాత్రుల్లో వచ్చాడు ఇంటికి బండేసుకొని, ఏడస్తా వచ్చాడు. మా అక్కకి యాక్సిడెంట్ అయిపోయింది, తలకాయ పగిలిపోయింది, రక్తం కారుతుంది, ఎట చేయాలా, డబ్బులు కావాలా అని అన్నాడు. 30,000 అడిగాడు. అసలు నాకు డబ్బులు లేదు. అప్పటికి మనిషికి బాధ అంటే నేను చూడలేను, ఎట చేయాలంటే ఆయన అంటాడు, వద్దుకో నేను బైక్ వేసుకొచ్చున్నాను, కావాలంటే బైక్ అయినా పెట్టుకో, నాకు 30,000 డబ్బులు తీసి. ఎక్కడైనా సరే కారు కట్టుకునే డీవు డబ్బులు నా కాడ 10,000 ఉన్నాయి. నేను ఒకటే చెప్పా, నీ బండిని నా కాడ పెట్టాల్సిన అవసరం లేదు, నా కాడ 10,000 ఉన్నాయి. ఈ 10,000 నీకు ఇచ్చేస్తా, తీసుకోపో, అవసరం అంటున్నావు, గడుపుకో. నాకు కారు డ్యూ టయానికి అంత ఇచ్చి అంటే, నాయన నేను ఒక రోజు ముందే ఇస్తాను నీకు అన్నాడు. ఆ ఒక్కరోజు ఇంతవరకు రాలా. ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? 7-8 సంవత్సరాల దాకా అయిపోతుంది. అడ్రస్ లేడు. మొన్న ఒకసారి నేను కనబడి అడిగితే, 10వ తేదీ వచ్చి కనబడు మా ఇంటికి. నేను పోయి అంట ఆయన ఇంటికి పోయి కనబడాలంట, ఆయన చెప్పిన వాయిదాకి. అవసరం ఉన్నప్పుడు
నా ఇంటికి వచ్చి తిరిగాడు, అవసరం తిరిగిన తర్వాత నన్ను మర్చిపోయాడు. మెసేజ్లు పెడుతుంటా, పాస్టర్ గారు నేను గుర్తున్నానా? యాడ గుర్తుంటాను? గుర్తున్నాను. ఎప్పుడు గుర్తున్నానంటే నీకు అవసరం ఉన్నప్పుడు గుర్తున్నా నేను. మనుషులకు ఉన్నటువంటి సర్వసాధారణమైన జబ్బు ఏంటంటే మనిషికి అవసరం వస్తే మనం గుర్తొస్తాం, అవసరం తీరిపోతే గుర్తురాం. కానీ దేవుడు అంటున్నాడు మనుషులు మర్చిపోతారా నానా, కానీ నేను మాత్రం మరిచిపోను. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం. మన దేవుడు మర్రవని దేవుడు. అందుకే నాకు ఇష్టమైన ఒక పాట, ఒక చిన్న పల్లవి, డ్రమ్ వదిలే ఊరికే పాడదాం, మీకు వస్తే నాతో పాటు. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. మళ్ళీ పాడదామా? తల్లి అయిన చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను, నీ పాదము త్రొట్టిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా అందరమీ తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంక పెట్టుకొని కాపాడును యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా. దేవునికి స్తోత్రం. తల్లి మరిచిన గాని మరవని దేవుడు. ఒక రెండు సందర్భాలు మీ ముందర పెట్టి నా ప్రసంగాన్ని ముగిస్తా. మనుషులు మరిచిపోయినా సరే దేవుడు మరవకుండా గుర్తు చేసుకుని దేవుడు తాను చేయాల్సిన పని చేసినటువంటి సందర్భాలు, రెండు సందర్భాలు. ఇద్దరు వ్యక్తులు మీ ముందర పెడుతున్నా, చాలా జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఆయన పేరు యేసేపు. ఒకసారి చెప్పండి, ఆయన పేరు. అందరూ చెప్పాలి, ఆయన పేరు యేసేపు. బైబిల్లో భక్తుడు ఎవరన్నా ఉన్నారా? పాపానికి దూరంగా పరిగెత్తిన వాడు ఎవరైనా ఉన్నారా అనంటే బల్ల గుద్ది మరీ చెప్పొచ్చు, ఒక వ్యక్తి ఉన్నాడు పాపానికి దూరంగా పరిగెత్తిన వ్యక్తి. ఆయన పేరే యేసేపు. యేసేపు చిన్నప్పటి నుంచి తాను ఏ తప్పు చేసిన వాడు కాదు, చిన్నప్పటి నుంచి తాను ఏ పొరపాటు చేసిన వాడు కాదు. అయినా గాని అన్న తమ్ములు అపార్థం చేసుకున్నారు, తనని కొట్టారు, తనని తిట్టారు, తనను గోతులో పడదోశారు, చివరికి తనను అమ్మిని కూడా అమ్మేశారు, బానిసగా అమ్మేశారు యేసేపుని. పోతీఫర్ ఇంట్లో చేరాడు. చిన్న పిల్లోడుగా వచ్చినటువంటి యేసేపు పెద్దోడయ్యాడు. పెద్దోడయ్యేసరికి ఏ తల్లి అయితే తనను పెంచిందో ఆ తల్లి తన మీద కన్నేసింది, బలవంతం చేసింది. ఒప్పుకోకుండా పారిపోతున్నాడు యేసేపు. పైన ఉన్నటువంటి గుడ్డను పెరుక్కునింది యేసేపు గుడ్డని. వచ్చిన తన భర్తకు చెప్పింది, మన ఇంటికి తీసుకొని వచ్చేవే నువ్వు బానిసగా, వాడిని మనం కొడుగ్గా సాక్కున్నామే, వాడు చూడు ఎంత పని చేశాడో, నువ్వు లేని సమయంలో నా దగ్గరకు వచ్చి నన్ను బలవంతం చేయబోయాడు. నువ్వు నమ్మవు నా మాట, ఎందుకంటే వాడంటే నీకు అంత నమ్మకం, నువ్వు నమ్మవు. ఇదిగో అతను భుజం మీద వేసుకునేటువంటి వస్త్రం అని చూపించింది. చూపించగానే భార్య మాట భర్త నమ్ముతాడా నమ్మడా? వింటాడా వినడా? హల్లెలూయా. భార్యలుగా ఉండేవాళ్ళు భార్య మాట చెప్తే భర్త వింటాడా వినడా? వింటాడా వినడా? అది ఏం చెప్తా వినరా? ఎందుకు వింటాడు? ఎందుకు వింటాం? చెప్పండి మనమా? పెళ్ళామంట ఎలిజబెత్తమ్మా సామెత చెప్పు. పెళ్ళామంట బెల్లమంట. అందుకని ఆమె చెప్పిన మాట వింటారు, ఖచ్చితంగా మగవాళ్ళు వింటారు. అట్టా పెళ్ళం చెప్పిన మాట వినేసి ఏం చేశాడు తెలుసా?
చెరసాల్లో ఎంపిచేశాడు. మొత్తానికి ఇప్పుడు చెరసాల్లో ఉన్నాడు యోసేపు. స్తోత్రం. యోసేపు చెరసాల్లో ఉన్నాడు. అరే నేను ఏ తప్పు చేయకపోయినా, అరే నేను ఏ బాధ చేయకపోయినా నన్ను తీసుకొని వచ్చి ఎక్కడ దోసేశారు? చెరసాల దోసేసిన బాధపడతా ఉన్నాడు. అప్పుడు బాగా వినాలి, రాజు దగ్గర పనిచేసేటువంటి ఇద్దరు, ఒకడు రొట్టె అందించేవాడు, అంటే రాజుకు భోజనం పెట్టేవాడు. రెండోవాడు రాజుకి ద్రాక్షారసం ఇచ్చేవాడు. వీళ్ళిద్దరూ తప్పు చేశారంట. తప్పు చేసినప్పుడు వీళ్ళకి తీర్పు తీర్చే టైము రావాలి కదా, అప్పుడు దాకా చెరసాల్లోకి పంపించాడు. ఆ చెరసాల్లో ఎవరున్నారంటే అంతకు ముందే వచ్చిన యోసేపు చెరసాల్లో ఉన్నాడు. వినాలి, వీళ్ళకంటే చెరసాల్లో యోసేపు ఉన్నాడు. యోసేపు ఉన్న చెరసాల్లోకి వీళ్ళిద్దరిని రప్పించారు. రప్పించిన తర్వాత యోసేపు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి యోసేపుకి బాగా స్నేహం అయింది. ఒక రోజు రాత్రి అంట పడుకొని నిద్రపోతా ఉండేటప్పుడు రాజు దగ్గరికి రేపు బావాలు రాజు దగ్గరికి, అంటే తీర్పుకి బావాలా. ఆ రోజు రాత్రి వాళ్ళు కలగన్నారు. రొట్టెందించేవాడు కలగన్నాడు, గిన్నెందించేవాడు కలగన్నాడు. కలగనేసరికి ఇప్పుడు మొత్తానికి నిద్రలేసి చూసేసరికి ఒరే ఈ కళ ఎవరు చెప్తారు నాకు అనుకుని బాధపడతా ఉన్నారు. యోసేపు అన్నాడు, ఏంది మీరు ఎందుకు బాధపడుతున్నారంటే మాకు కళ వచ్చింది, ఇదిగో ఎలాగెలా కలవగన్నామంటే అప్పుడు యోసేపు ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో పానదాయకుల అధిపతి, అంటే రాజుకి గిన్నెనిచ్చేవాడా, నిన్ను రాజు శిక్షించబోతున్నాడు. మరి రొట్టెనిచ్చేవాడి పరిస్థితి ఏంది? నీ ఉద్యోగం తిరిగి మళ్ళీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ ఉద్యోగం నీకు ఇచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు యోసేపు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆ మాటను మనం చదువుదామా? ఆదికాండానికి రండి. ఒకసారి ఆ మాటను మనం చదువుదామా? ఆదికాండానికి రండి. 40వ అధ్యాయం, ఆదికాండం 40వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూద్దామా? నానా మనసు పెట్టి వినాలా, మనసు పెట్టి వింటేనే మాటలు అర్థం అవుతాయి, లేకపోతే అర్థం కావు. 22వ అధ్యాయం కానీ చదువుకుంటా వద్దామా? వచ్చిన కాడి నుంచి క్షమించాలి, ఇందాక నేను అట్టు మాట ఇటు మాట అటు చెప్పా. మొత్తానికి రొట్టెల్నించేవాడిని వేలాడి తీశారు. రాజుకి గిన్నె అంటే ద్రాక్షారసం ఇచ్చేవాడిని బ్రతికించాడు. బ్రతికించిన తర్వాత అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? మళ్ళీ చదువుతాం ఆ వచనాన్ని. అయితే ఆ మాట కాడి నుంచి, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోయాడు. స్తోత్రం చెప్తారా? ఆయన ఏం చేశాడంట? యోసేపుని మర్చిపోయాడు. ఒకసారి చెప్పాలా, నాతో పాటు చెప్పాలా? ఏం చేశాడంటే యోసేపుని, హలో మాట్లాడుతున్నారా? యోసేపుని యోసేపు ఏం చేశాడు? మీకు చెరసాల్లో నేను పరిచారం చేశాను కదా, మీకు కలగబడినప్పుడు కలభావం నేను చెప్పాను కదా, మీరు ఈ చెరసాల్లో ఉన్నంత వరకు నేను మీకు మేలు చేశాను కదా, అయితే మీరు రాజు దగ్గరకు పోయినప్పుడు రాజు తిరిగి నీ ఉద్యోగం నీకు ఇచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి పంపిస్తే తిరిగి తన ఉద్యోగం తనకు వచ్చిన తర్వాత యోసేపునంట మర్చిపోయాడు. ఇందాక చెప్పిన మాట అదే గుర్తుందా? ఇందాకేం చెప్పాను నేను? అవసరం ఉంటే మనిషి గుర్తొస్తాడు, అవసరం తీరిపోతే ఇంకా మనిషి గుర్తురాడు. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ ఎట్లున్నారంటే అవసరం ఉంటే మన దగ్గరకు వస్తారు, అవసరం లేకపోతే మన దగ్గరకు రారు. అవసరం ఉంటే మాట్లాడతారు, అవసరం లేకపోతే మాట్లాడరు. అవసరం ఉండింది కాబట్టి చెరసాలలో యోసేపుని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి బయటకు వచ్చిన తర్వాత ఆ ద్రాక్షారసం ఆ గిన్నెనిచ్చేవాడు ఏం చేశాడంటే యోసేపుని మర్చిపోయాడు. ఇప్పుడు ఒక మంచి మాట చెప్తా. మంచి మాట ఎందుకు అంటున్నానో తెలుసా? మీకు నచ్చితే చప్పట్లు కొట్టండి, ఇంకా బాగా నచ్చితే చప్పట్లు కొడతా స్తోత్రం చెప్పండి. రైట్. మన దేవుడు
మనుషులు మనలను మరిచిపోయినా, మళ్ళీ చెప్తున్నా, మన దేవుడు మనుషులు మనల్ని మరిచిపోయినా ఆయన మాత్రం మరిచిపోడు. ఏం చెప్పాను అర్థమవుతుందా? మనుషులు మర్చిపోయినా. ఇప్పుడు యోసేపుని పానదాయకుల అధిపతి మర్చిపోయాడా? మర్చిపోలేదా? మర్చిపోయాడు. అయితే దేవుడు గుర్తుపెట్టుకున్నాడు, ఒరే చెరసాల్లో యోసేపు నీకు మేలు చేస్తే, చెరసాల్లో యోసేపు నీకు మంచి చేస్తే, చెరసాల్లో యోసేపు నువ్వు కలిగిన కళని, ఆ భావాన్ని చెప్తే మరి యోసేపుని మర్చిపోతావు నువ్వు అని చెప్పేసి ఈసారి కళ ఎవరికి రప్పించాడు తెలుసా? దేవుడు రాజుకే రప్పించాడు. ఈసారి కళ ఎవరికి వచ్చింది? రాజుకే వచ్చింది. రాజుకు వచ్చేసరికి రాజుకోటలో ఉన్న వాళ్ళందరూ అంటున్నాడు, నేను కలగన్నా, కళ భావం చెప్పండి, నేను కలగన్నా, కళ భావం చెప్పండి అంటే అప్పుడు గుర్తొచ్చాడు చెరసాల్లో ఉన్నటువంటి యోసేపు. ఎవరికి? రాజుకు కాదు, పానదాయకుల అధిపతికి గుర్తొచ్చాడు. పానదాయకుల అధిపతి ఏమంటాడంటే, ఒక్క మాట మనం చదువుదాం. ఆదికాండం 40వ అధ్యాయం ఒకసారి చదువుదాం. ఆదికాండం 40వ అధ్యాయం 41వ అధ్యాయం 9వ వచనం చదువుదామా? 41వ అధ్యాయం 9వ వచనం. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొక్కడు వేరు వేరు భావములు గల కలలను చేరి ఒకటి కంటిమి. అక్కడ సంరక్షక సేనాధిపతి దాసుడైన మాతో కూడా ఉండేది. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావములు మాకు తెలిపాను. ఒక్కొక్కరి కళ దాని భావములు తెలిపాను. ఆమేన్, హల్లెలూయా. రాజుకి అప్పుడు చెప్తున్నాడు ఆయన, రాజా మమ్మల్ని మన్నించి, రాజా మమ్మల్ని క్షమించి, రాజా ఇదిగో నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఇద్దరిని మీరు చెరసాలు వేశారు కదా, చెరసాలు వేసినప్పుడు మేము కలలు కన్నాము రాజా. మేము కలలు కన్నప్పుడు మా కలభావాన్ని ఒక హెబ్రీయుడు, అంటే ఎవరంటే యోసేపు, ఒక హెబ్రీయుడు చెరసాల్లో మా కలభావాన్ని చెప్పాడు. ఏ విధంగా అయితే కలభావాన్ని చెప్పాడో అదే విధంగా మాకు జరిగింది. అంటే కలల భావం చెప్పే ఒకడున్నాడు. ఆ ఒక్కడు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. స్తోత్రము. రాజు అన్నాడు, తీసుకురండి వాడిని బయటికి. చెరసాల్లో ఉన్న యోసేపుని బయటికి తీసుకొని వచ్చారు. యోసేపుకి చెప్పాడు. యోసేపు అంటాడు, రాజా కలభావం నేను చెప్పాలంటే నా దేవునికి ప్రార్థన చేసుకోవాలా? ఎవరికైనా ప్రార్థన చేసుకో, కానీ నా కలభావం చెప్పు. కలభావం చెప్పేశాడు యోసేపు. చెప్పిన తర్వాత రాజు అంటాడు, ఇంతమంది ఉన్నారు నా రాజ్యంలో పనిచేసేటువంటి వాళ్ళు, ఒక్కరు కూడా నా కలభావం చెప్పి నన్ను సంతోష పెట్టలేకపోయారు. నా కలభావం నువ్వు చెప్పావు కాబట్టి నా రాజ్యంలో నా తర్వాత అధికారివి నువ్వే. ఇప్పుడు గట్టిగా చెప్పడంలో యోసేపు ఆడున్నాడు, మాట్లాడాలి. యోసేపు ఆడున్నాడు, బయటకు వచ్చాడా రాలేదా? ఏ స్థాయిలో పెట్టాడు దేవుడు? రాజు తర్వాత స్థానం. అంటే ఒక ప్రధానమంత్రి అనుకోండి, రాజు మంత్రి ఓలే కదా పెద్దవాళ్ళ. రాజు తర్వాత స్థానం, ఒక ప్రధానమంత్రి పోస్ట్ లో పెట్టాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, మనిషి పానదాయకుల అధిపతి యోసేపును మర్చిపోయాడా? మర్చిపోలేదా? మర్చిపోయాడు. మరి ఎవరు గుర్తు పెట్టుకున్నారు? దేవుడు గుర్తు పెట్టుకున్నాడు. ఈడు మర్చిపోయినా దేవుడు గుర్తు పెట్టుకొని, దేవుడు మర్చిపోకుండా ఏం చేశాడంటే చెరసాల్లో ఉన్నటువంటి యోసేపుని తీసుకొని వచ్చి ప్రధానమంత్రిగా కూర్చోబెట్టాడు. నేను అదే చెప్తున్నాను, మనల్ని కొన్నిసార్లు మనిషి మర్చిపోతారు. యోసేపును మర్చిపోయినట్టు, మేలు చేసినోడిని మర్చిపోయినట్టు, మంచి చేసినోడిని మర్చిపోయినట్టు మర్చిపోతారు కొంతమంది. కానీ దేవుడు అంటాడు, వారైనా మర్చుదురేమో గాని నేను మిమ్మను
మరువను. చెప్పండి, మన దేవుడు మర్చిపోయేవాడా మరవని దేవుడా? గట్టిగా, మర్చిపోయేవాడా మరవని దేవుడా? ఏసేపుని మర్చిపోయినా సరే దేవుడు మళ్ళీ గుర్తు చేసి రాజుకి కళను రప్పించి ఏం చేసి పెట్టాడు? మంత్రిగా లేదా రాజు తర్వాత అధికారిగా చేసి పెట్టాడు. అందుకే నేను చెప్తున్నాను, మన దేవుడు మనుషులు మర్చిపోయినా సరే మర్చిపోయే దేవుడు కాదు. గట్టి స్తోత్రం చెప్పండి, గట్టి స్తోత్రం చెప్పండి. ఇకపోతే రెండో వ్యక్తి, ఈయన పేరు మొర్దుకై. ఒకసారి చెప్తారా? ఈయన పేరు మొర్దుకై. అప్పటి రాజు అంటే మొర్దుకై కాలంలో అప్పటి రాజు అహష్వేరోషు. రాజు పేరు అహష్వేరోషు. అహష్వేరోషు రాజు నిన్నకంట ఇద్దరు అంటే ఆ రాజు కోటలో పనిచేసే వాళ్ళే ఇద్దరు చంపాలనుకున్నారు ఆ రాజుని. అంటే ఒంట్లా పెద్ద పెద్ద వాళ్ళు చంపేవాళ్ళ, ఏదో విషయంలో కోపం తెప్పించుంటారు రాజులు. అప్పుడు ఎట్టయినా సరే ఆ రాజుని ఏం చేయాలా? చంపేయాలా, లేపేయాలనుకుని ఇద్దరు ప్లాన్ వేసి రాజుని చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం మొర్దుకైకి తెలుస్తుంది. వినాలరా, ఆ విషయం మొర్దుకైకి తెలుస్తుంది. మొర్దుకైకి తెలిసినప్పుడు ఈ మొర్దుకై రాణికి చెప్తాడు, రాణి ఎస్తేరు, ఇదిగో నీ భర్తని, ఇది రాజుని అహష్వేరోషు రాజుని చంపాలని చూస్తున్నారు. కాబట్టి ఈ విషయం నువ్వు ఎట్టయినా సరే రాజుకి చెప్పు, రాజుకి తెలియజేయని చెప్పినప్పుడు రాజుకి తెలియజేశారంట. రాజు ఎంక్వైరీ చేశాడు. రాజు ఎంక్వైరీ చేస్తే నిజమే, ఇద్దరు మనుషులు రాజును చంపాలని చూస్తుండేది నిజమే. ఎంక్వైరీలో నిజమని తేలింది. తేలినప్పుడు ఏం చేశాడంటే రాజు ఆ ఇద్దరిని పట్టుకొని చంపేశాడు. ఇప్పుడు చెప్పండి, మొర్దుకై రాజుని కాపాడా కాపాడలేదా? ఇంతే కదా అర్థమవుతుంది. హల్లెలూయా. ఇద్దరు మనుషులు రాజుని చంపాలని చూశారు. ఆ విషయం మొర్దుకై అనే ఒక వ్యక్తికి తెలిసింది. మొర్దుకై రాణికి చెప్పాడు. రాణి పోయి భర్తకు చెప్పింది, అంటే రాజుకు చెప్పింది. రాజు ఎంక్వైరీ చేశాడు. నిజంగానే చంపాలని ఇద్దరు చూస్తున్నారని తెలిసింది. తెలిసినప్పుడు ఆ ఇద్దరిని చంపేశాడు. ఇప్పుడు రాజు బతికిపోయాడు. ఇప్పుడు మొర్దుకై రాజుని బ్రతికించినట్ట లేదా? ఇప్పుడు మొర్దుకై ద్వారా రాజుకి మేలు జరిగిందా జరగలేదా? గట్టిగా జరిగిందా జరగలేదా? ఏం మేలది? రాజు ప్రాణాన్ని మొర్దుకై కాపాడాడు. రాజులకి ఒక అలవాటు ఉంటుంది, రాజులకి సంతోషం వచ్చినా, రాజులకి మనం ఏదైనా మేలు చేసినా వాళ్ళు ఏమంటారంటే, ఏం మేలు కావాలో, ఏం కోరిక కావాలో డైలాగ్ చెప్పండి. నా రాజ్యంలో సగమైనా ఇచ్చేస్తానంటారు వాళ్ళు. నా రాజ్యంలో సగమైనా ఇచ్చేస్తా కోరిక అంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, రాజ్యంలో సగం ఇచ్చినా కానీ మొర్దుకైకి తక్కువే. ఎందుకంటే రాజుని ప్రాణాన్ని కాపాడాడు కదా, సగం ఇచ్చినా తక్కువే. కానీ రాజు ఏం చేస్తాడంటే అసలు మొర్దుకైని మరిచిపోతాడు. సగం రాజ్యం ఇచ్చేది కాదు, కనీసం ₹1 కూడా, లేదా ఓను లెక్కలో చెప్పాలంటే ₹1 కూడా ఇలా మర్చిపోయాడు. ఆకాశం ముందున్న దేవుడు చూస్తున్నాడు. ఒరే రాజా, ఇదిగో నా బిడ్డ ఒకడు ఉన్నాడు అక్కడ, వాడి పేరు మొర్దుకై. వాడు ఎంత పెద్ద మేలు చేశాడు నీకు? చెప్పండి, ఎంత పెద్ద మేలు చేశాడు? నీ ప్రాణాన్ని కాపాడాడు. నీ ప్రాణాన్ని కాపాడిన వ్యక్తికి నువ్వేదో ఒక మేలు చెయ్యాలి కదా, మరి ఎందుకు నువ్వు చేయలేదు అని ఆకాశం ముందున్న దేవుడు చూస్తున్నాడు. రాజేమో శుభ్రంగా మర్చిపోయాడు. మళ్ళీ చెప్పనా, అవసరం తీరిపోతే మనుషుల్ని మర్చిపోతారు. అవునా కాదా? అవునని వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అవసరం వస్తే మనిషి చెప్పండి, అవసరం. ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు. టిష్యూ పేపర్ తెలుసా మీకు? టిష్యూ పేపర్ అరే హోటల్లో పెట్టుంటారు. మొత్తానికి మన దేశం ఆచారం కాదు అది, మొత్తానికి మన దేశంలో కూడా వచ్చేసింది. ఏం చేస్తారు టిష్యూ పేపర్ అంటే? చేతులు దుడుచుకుంటారు, మూతులు దుడుచుకుంటారు, నలిపి
అప్పుడు దాకా మన చేతిలో ఉంటది, మనం దాన్ని వాడుకుంటాం, మనం దాన్ని ఉపయోగించుకుంటాం. దాంతో అవసరం అయిపోయిన తర్వాత పారేస్తాం. మనుషులు కూడా అంతే, అవసరం ఉంటే వాడుకుంటారు, అవసరం జరిగిన తర్వాత పారేస్తారు. ఇప్పుడు మొర్దెకై ద్వారా మంచి జరిగింది కాబట్టి మొర్దెకైకి ఏదో ఒక మేలు చేయాల్సినటువంటి రాజు ఏం చేశాడంటే అసలే మర్చిపోయాడంట మొర్దెకైని. స్తోత్రం చెప్పండి. ఇందాక చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నా, మనుషులు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. ఒకరోజు రాత్రి నిద్ర పట్టలేదంట మన అయ్యగారికి. ఎవరు? మొర్దెకైకి క్షమించండి, రాజుకి నిద్ర పట్టకుండా చేసినోడు ఎవరో తెలుసా? దేవుడే. మీరు చెప్పండి, ఎందుకు నిద్ర పట్టకుండా చేస్తుంటాడు? నువ్వు మర్చిపోయిన ఒక సంగతిని నీకు గుర్తు చేస్తా. ఒకసారి చూద్దామా ఎస్తేరు గ్రంథం, అసలు భలే ఉంటది ఆ మాట అక్కడ. ఒకసారి చూద్దామా ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం. తీసారు నానా? ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటా వద్దామా? తీసిన వాళ్ళు ఎవరైనా చదువునా? బాగా వినాలి. ఆ రోజు రాత్రి రాజుకి నిద్ర పట్టకపోయినప్పుడు రాజు ఏం చేశాడంటే రాజ్య సమాచార గ్రంథం తీసుకురండి అంటే రాజ్యంలో ఏమేమి జరిగినాయో అవన్నీ నేను తెలుసుకోవాలా, ఆ గ్రంథం తీసుకురామని చెప్పాడు. తీసుకొచ్చారు. రాజు ముందర ఆ గ్రంథాన్ని చదువుతున్నారు. రాజును చంపాలని చూసిన వాళ్ళ పేర్లు బిక్తాను, జరేషు. గ్రంథంలో ఏమి రాస్తున్నారంట? అయ్యా నిన్ను ఒక ఇద్దరు చంపాలని చూశారు, బిక్తాను, జరషు పేర్లు. అదేంది చిత్రమైన పేర్లు అంటారా? పోయిన ఆదివారం నిన్న ఎవరి పేరు చెప్పుకున్నావు? ఏదో 1-2 వాళ్ళతో నిన్న ఆదివారం ఎవరి గురించి చెప్పుకున్నావు? ఓబేదేదేమో. ఆ పేరే తిరగడం వల్ల ఇప్పుడు ఇంకొక ఇద్దరు పేర్లు వచ్చినాయి. ఆమె చదివే ఆమె 4 కూడా తిరగడం వల్ల. బిక్తాను, తెరేషు. ఒకసారి చెప్పండి, బిక్తాను. మాకెందుకులే ఆ బాధ అంటారా? సరేలే, మన అమ్మ చిన్నప్పుడు 4 మీద గీలేదేమో. ఏంది ఏదో జాజికాయ మాజికాయ. రైట్. వీళ్ళిద్దరు చంపాలని చూశారు. రాజా నిన్ను కాపాడాడు మొర్దెకై నీ గ్రంథంలో రాసి పెట్టారు. చదువుకుంటా వరదాం కిందకి. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమి చేయలేదని చెప్పారు. హల్లెలూయా. రాజు అంటాడు, నాకంత మేలు చేసిన ఆ వ్యక్తికి ఘనత ఏదైనా మనం చేసామా, మేలు ఏదైనా చేసామా అంటే బహుమతి ఏదైనా ఇచ్చామా అని అడిగితే వాళ్ళు అంటారు, రాజా అసలుకి ఏమీ ఇవ్వలేదు, ఓడి సంగతి అసలు మర్చిపోయావు. ఇప్పుడు చెప్పండి, రాజుకు నిద్ర పట్టకుండా చేసింది ఎవరు? ఎందుకు చేశాడు? రాజా నీకు మేలు చేసినోడిని నువ్వు మర్చిపోయావురా. నీకు మేలు చేసినోడిని, నీకు మంచి చేసినోడిని నువ్వు మర్చిపోయావు. మరిచిపోయినటువంటి ఆ వ్యక్తిని నీకు ఈ రోజు ఏం చేస్తున్నా? గుర్తు చేస్తున్నా. ఆయనకి నిద్ర రాకుండా పోవడం, అసలు రాజుకి నిద్ర రాకుండా పోవడం ఏంది నాకు అర్థం కాల. నిద్ర రాకపోవడం అనేది ఎట్లుంటది? మీకు ఎప్పుడైనా నిద్ర రాని రోజులు ఉన్నాయా? ఇక్కడ ఉన్నావు, మీకు ఎప్పుడైనా నిద్ర రాని రోజులు ఉన్నాయా? అంటే నిద్ర రాని రోజులు అంటే రోజు ప్రశాంతంగా నిద్రపోతున్నారు మీరా? నిద్ర రాని రోజే లేదా? ఖచ్చితంగా ఉంటాయి.
ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు రాలేదు నిద్ర ఆ రోజు? ఎందుకు రాలేదు? ఏం చెప్పనా? మనసంతా అలజడి, మైండ్ అంతా తృప్తిగా ఉండదు, హ్యాపీగా ఉండదు. ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి. పిచ్చి పిచ్చి ఆలోచనలు మైండ్ లో ఉన్నా, హృదయంలో బాధ ఉన్నా, కంటికి నిద్ర రానుగాక రాదు. తృప్తిగా నిద్రపోయేది ఎవరో తెలుసా? కొంతమంది ఉంటారు, బంగారు తల్లులు, బుజ్జు మొండలో కూర్చొని నిద్రపోతారు. మనకేమో పడుకున్నా గాని ఈ మూల నుంచి ముసుగు కప్పుకుంటామే, ఒడ్డిగిలుగా పడుకుంటామే, ఎల్లకెత్తలు పడుకుంటామే, బాల పడుకుంటామే. దేని పిలుస్తుంటాం? నిద్రను పిలుస్తున్నావు. రా నిద్ర అని. రానే రాదు. ఎందుకు రాదు నిద్ర? మనకు ఆలోచన, మనకు ప్రశాంతత ఉండదు, అందుకని మనకు నిద్ర పడదు. మీకు ఒక సంగతి చెప్పనా? చాలా మందికి తలకాయ నొప్పి జబ్బులు ఉంటాయి. ఉన్నాయా మీకు ఎవరికైనా? ఏడా ఉన్నాయా? నిజం చెప్పండి, తలకాయ నొప్పి జబ్బులు లేవా? తలకాయ నొప్పి జబ్బులకి తలకాయ నొప్పి డాక్టర్ కాడకు పోయినాడు అనుకో, నీకు తలకాయ నొప్పి తగ్గించాలంటే డాక్టర్ రాసే ఒక మాత్ర ఏంటో తెలుసా? అన్నం తినేసి పొడుకునేటప్పుడు వేసుకోమ్మా మాత్ర అంట. అది తెల్లదైనా ఉంటది, పసుపుదైనా ఉంటది, పచ్చదైనా ఉంటది, కానీ చిన్నదే ఉంటది. ఏందో ఆ చిన్న మాత్ర నిన్ను నిద్రపుచ్చే మాత్ర. దాన్ని వేసుకుంటే నువ్వేమైపోతావు? ప్రశాంతంగా పడుకుంటా. ఈ తలకాయ నొప్పులు ఎందుకు వస్తాయంటే, ఒకటే ఆలోచన. మనకు ఆలోచన ఉన్నప్పుడు, మనసులో బాధ ఉన్నప్పుడు మన కంటికి నిద్ర రాదు. నేను ఒకటే చెప్తా, నువ్వు పడుకున్న వెంటనే నిద్రపోతున్నావు అంటే నువ్వు చాలా సంతోషంగా ఉన్నావని అర్థం. సంతోషంగా ఉన్న మనిషికి అట పడుకోగానే అంటారు చూడండి, గురక పెడుతుంటారు చూడండి, అంత మంచి నిద్ర. మా మామ ఉన్నాడు, నాకు పిల్లనిచ్చిన మామ. చాలా దూరం ఆ ఊరు, నెల్లూరు అంటే నెల్లూరు అనుకున్నారు, మొత్తం నెల్లూరు. మా మామకు కూడా ఒక అద్భుతమైన ఒక అలవాటు ఉంది. 5 నిమిషాలు కాదు, 5 నిమిషాలు వాళ్ళ దగ్గర కూర్చోబెట్టామనుకో, కూర్చొని గురక పెడుతుంటాడు. అవును, ఆ విధంగా నిద్రపోతే ఎంత బాగున్నావు కదా. మనసులో సంతోషం ఉంటే, మనసులో ప్రశాంతత ఉంటే ఖచ్చితంగా కంటికి నిద్ర వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మరి రాజుకి ఎందుకు నిద్ర రాలేదు? ఆయనకి ఏమన్నా టెన్షన్స్ ఉంటాయా? ఒకవేళ ఉన్నా గాని దాన్ని తీర్చేవాళ్ళు, ఆయనకేమన్నా కోరికలు ఉంటాయా? ఉన్నా గాని తీర్చేవాళ్ళు బోల్డంతమంది. కానీ అలాంటి వ్యక్తికే నిద్ర రాలేదంటే అది తన పొరపాటు కాదు, దేవదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు రాజుకి, నువ్వు ఒకరిని మర్చిపోయావు. హల్లెలూయా. ఓడు ఎవరో కాదు, ఓడు నా బిడ్డ, మూర్తిగా యూదుడు, ఓడు నా బిడ్డ. కాబట్టి ఓడు నువ్వు మర్చిపోయావు. మర్చిపోయిన వ్యక్తిని నేను ఈరోజు నీకు తీసుకురండి, గ్రంథాన్ని చదవండి. చదివితే మొర్దెకై పేరు గ్రంథంలో రాసి పెట్టినాడు. ఇప్పుడు రాజుకి అయ్యో నేను ఎంత పెద్ద తప్పు చేశాను. ఇందాక పానదాయకుల అధిపతి ఏమన్నాడు? ఇందాక చదివిన మాట మీకు గుర్తుందా? మర్చిపోయారు కదా? మర్చిపోంటారు, మళ్ళీ గుర్తు చేస్తున్నానా? నేడు నా తప్పిదమును నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అంటే నేను ఎంత తప్పు చేశానో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఏం తప్పు చేశారు పానదాయకుల అధిపతి? చెరసాల్లో ఉన్న యేసేపుని మర్చిపోయాడు, అదే తను చేసిన తప్పు. సేమ్ టు సేమ్ ఇక్కడ రాజు కూడా బాధపడుతున్నాడు. అరే 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 అరే, నా ప్రాణాన్ని కాపాడిన వ్యక్తిని నేను మర్చిపోయా. హల్లెలూయా. ఈ మధ్యనే మంత్రి వస్తా ఉన్నాడు, ఆయన పేరు హామాను. బాగా వినండి, హామానికి మొర్దెకైకి ఇద్దరికి పడదు. ఎందుకంటే మొర్దెకై అంట హామానికి నమస్కారం చేయడంట. మంత్రి కదా, మంత్రి వచ్చేటప్పుడు ఏం చేయాలా? నమస్కారం చేయడంట. ఎందుకు నమస్కారం చేయడంటే, నేను యూదుడును, నేను దేవునికి తప్ప ఇంకెవరికి నమస్కారం చేయను అనే లెక్క ఎవరిది? మొర్దెకైది. ఇతను మాత్రం అందుకని పగబట్టేసి మొర్దెకైని చంపాలని చూస్తున్నాడు. ఎవరు? హామాను. మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. రెడీగా ఉరికొయ్యి కూడా ఒకదాన్ని
తయారు చేసి పెట్టున్నాడంట. ఎవరి కోసం? మొర్దెకై కోసం. ఉరికైను కూడా తయారు చేసి పెట్టినాడంట. హామాన్ వస్తా ఉన్నాడు. హామాన్ వచ్చేటప్పుడు రాజు అంటాడు, నానా వినాలరా మామ, హామాన్ వచ్చేటప్పుడు రాజు అంటాడు, హామానా, నేను ఒక మనిషిని సన్మానించాలనుకుంటున్నా, గొప్ప చేయాలనుకుంటున్నా, ఎట్ట సన్మానిస్తే బాగుంటుందని అడిగాడు. ఈయన అనుకుంటాడు, హామాను, సన్మానించేదంటే నాకంటే గొప్ప వాళ్ళు ఈ రాజ్యంలో ఎవరున్నారు? ఆ సన్మానం ఎవరికి? నాకే కదా సన్మానం అనుకుని ఏం చెప్పాడంటే, రాజా నువ్వు వేసుకునే వస్త్రం ఆయనకి ఇయ్యాలా అంటే, నువ్వు సన్మానించే వ్యక్తికి నువ్వు తిరిగే గుర్రం బండి, ఆ బండి మీద ఎక్కించాలా, ఎక్కించి దారిని పోతా ఆ మనిషికి ఏం చేయాలా? జేజేలు కొట్టాలని చెప్పాడు. ఎందుకు చెప్పాడు చెప్పండి ఈ ప్లాను? ఆ సన్మానం నాకు అంటే, నాకంటే ఆయన కనుక్కున్నాడు, హామాను కనుక్కున్నాడు. ఇప్పుడు వెంటనే రాజు అంటాడు, తొందరగా నువ్వు చెప్పినవన్నీ అదిగో ఆ గుమ్మం దగ్గర కూర్చోవాలి, ముద్దుకి జీపో. ఇప్పుడు ఒక్కసారిగా గుండెకాయ ఓని చంపాలని ఉరికొయ్య రెడీ చేసి పెట్టుంటే, నా శత్రువుని నా చేత్తోనే సన్మానించాలా? ఇప్పుడు ఒక మంచి మాట చెప్తా, రెడీగా ఉండండి. మన దేవుడు మనకు ఒక మంచి మాట చెప్పాడు, మన శత్రువులను మన కాళ్ళ కింద తొక్కి పెడతామని చెప్పాడు. నీ శత్రువుని నీకు పాదపీఠం చేస్తానన్నాడు. నీ శత్రువుని పాదపీఠం. ఇప్పుడు చెప్పండి, హామాను శత్రువులాగా చూస్తున్నాడా మొర్దెకైని? కానీ ఆ శత్రువు చేత ఏం చేయించాడు దేవుడు? సన్మానం చేయించాడు. లాస్ట్కి ఏం జరిగిందో తెలుసా? హామాను చేసినటువంటి ఆ దుష్క్రియను రాజు తెలుసుకొని హామానుని వాడు చేయించుకున్న ఉరికై మీద హామానునే చంపించి ఆ మంత్రి పోస్టుని ఎవరికి ఇచ్చాడు తెలుసా? మొర్దెకైకి ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మేలు చేసిన తర్వాత రాజు మొర్దెకైని మర్చిపోయాడా? మర్చిపోలేదా? రాజు మర్చిపోయాడు, కానీ దేవుడు మర్చిపోలా. ఏం చేశాడు? ప్రధానమంత్రిగా చేసి కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. మేలు చేసిన తర్వాత ఏసేపుని మర్చిపోయారా? మర్చిపోలేదా? కానీ దేవుడు మరవలా. ఏం చేసి పెట్టాడు? సేమ్ ఈయన మంత్రే, ఆయన మంత్రే. ఏం చెప్పదలుచుకున్నాను నేనంటే, మనుషులు మనల్ని మర్చిపోయినా సరే మన దేవుడు మర్చిపోడు. మనకు ఏది ఇవ్వాలో దాన్ని ఇస్తాడు. గుర్తుపెట్టుకోవాలా, మనకు ఏది ఇవ్వాలో దాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయన మన తండ్రి. తల్లి కంటే అమితమైన ప్రేమ మన మీద ఆయనకి. మనకి ఏది ఇవ్వాలో మీకు తెలుసా? మనకి ఏది ఇస్తే మంచిదో, ఏది ఈగిపోతే మంచిదో దేవునికి తెలుసా? తెలీదా? కొన్నిసార్లు తల్లులు బుద్ధి మాటలు చెప్పేటప్పుడు, తల్లులు మంచి మాటలు చెప్పేటప్పుడు బిడ్డలకి కోపం వస్తుంది. వస్తుందా రాదా? చెప్పండి మా, వస్తుందా రాదా? ఎందుకు వస్తుంది అంటారు? నీకు ఒకటే శాతస్తావు, నువ్వు అట్టే మాట్లాడతావు, నువ్వు అట్టే చేస్తావు, కానీ అది మంచికేని. ఒకసారి ఒక దృశ్యం నేను చూసా. ఒక బిడ్డ ఏడుస్తా ఉంది. ఎందుకు ఏడుస్తుందంటే ఐస్ క్రీమ్ బండిని చూసి ఏడుస్తుంది. ఐస్ క్రీమ్ తీసి, మమ్మీ ఐస్ క్రీమ్ తీసి అని. వాళ్ళు మమ్మీ ఇదిగో ఐస్ క్రీమ్ అడిగామంటే ఈ పగలతో అంటున్నాడు. నేనుండి ఐస్ క్రీమే కదమ్మా, తీర్చేస్తే బాధ కదా, ఆ విధంగా ఏడుస్తున్నది అని అంటే వాళ్ళ అమ్మంటదే, ఒకసారి ఆ పిల్ల ముక్కులు సై చూడు. ఎవరు ముక్కులు? ముక్కులు సై చూస్తే బాగా కారుతుంది. పిల్లకాయలకు ఒక అలవాటు ఉంటది, అది కారుతున్నా కానీ లోపలికి లాగుతుంటుంది. మళ్ళీ ఎట్లుంటదంటే అది లోపలికి బయటికి. అంత నిమ్ము చేస్తుంటే, అంత జలుబు చేస్తుంటే డాక్టర్ కాకపోతే డాక్టర్ మమ్మల్ని తిడుతున్నారు, మీరు బిడ్డను జాగ్రత్తగా పెట్టుకోలేరని. అంత నిమ్ము చేస్తుంటే మళ్ళీ ఈ పిల్ల ఏమడుతుంది? నేను తీసిని గాక ఆ బిడ్డ గీయని ఆడుస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆ బిడ్డ దృష్టిలో వాళ్ళ అమ్మ ఎట్లుంటది? ఇప్పుడు రాక్షసి, దెయ్యం, గయ్యాలి, ఎన్నెన్ని తిట్టుకోవచ్చు ఆ బిడ్డ లెక్కలో. కానీ తల్లి ప్రేమ ఎట్లుంది? ఇప్పుడు దాన్ని తింటే
ఇంకా నీకు నెమ్మది చేస్తుంది, ఇంకా నిన్ను హాస్పిటల్కి తీసుకోపోవాల్సి వస్తుంది, ఇంకా నీకు సూదులు పడిపిస్తుంది. నీ మంచి కొరకే చెప్తుందే తల్లి. కానీ బిడ్డ అర్థం చేసుకోడు. దేవుడు కూడా అంతే. మనం ఏడ్చి గీ పెట్టుకున్నా సరే నాకేది ఇవ్వాలో అదే ఇస్తాడు, నీకేది ఇవ్వాలో ఏసేపుకి ఏమి ఇవ్వాలో ఏసేపుకి ఇచ్చాడు, మొర్దెకైకి ఏమి ఇవ్వాలో మొర్దెకైకి ఇచ్చాడు. ఇప్పుడు చెప్తారా మన దేవుడు ఎలాంటి దేవుడు? మరిచిపోని దేవుడు, మరవని దేవుడు. స్తోత్రం చెప్పండి. మన దేవుడు ఏం దేవుడు? మనుషులు మర్చిపోయినా మర్చిపోని దేవుడు. అందుకే నేను చెప్తున్నాను, ఈరోజు కుటుంబ ప్రార్థన పెట్టుకున్నటువంటి వీళ్ళకి, వచ్చినటువంటి మీకు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పే విషయం ఏంటంటే, మన దేవుడు మనల్ని ఎప్పుడు మరవడు. నీకు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. నేను అదే అడిగా ప్రభు కుమార్ని, ప్రభు కుమార్ ఎందుకోసం పెడుతున్నావు నువ్వు ప్రార్థన అంటే, లేదు సార్ ఊరికే ప్రార్థన పెడుతున్నావు అని. ఊరికే ఊరు ప్రార్థన పెట్టుకుంటారా? ఊరికి ఊరు ప్రార్థన పెట్టుకోరు. ఏదో ఒక అవసరం వచ్చినప్పుడు, ఏదో ఒక శ్రమ వచ్చినప్పుడు, ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు పెట్టుకుంటారు. కానీ దేవుడికి తెలుసు దాన్ని ఎట్ట తీర్చాలో. ఆయన మర్చిపోయిన దేవుడు. నీ శ్రమ ఏదైతే ఉందో, నీ కష్టం ఏదైతే ఉందో, నీ బాధ ఏదైతే ఉందో, ఆ సమస్తాన్నింటిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని సహాయము చేయును గాక. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దామా? కలిసి ప్రార్థన చేద్దామా?